హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేఎల్ సాగా. సో ఈ రోజు అయితే నేను మీ ముందుకి ఇంకొక హాల్ వీడియోతో వచ్చాను. సో ఈ రోజు నేను మీకు చూపించేవన్నీ నేను గోవాలో తీసుకున్నాను. సో రీసెంట్గా మేము బేబీతో గోవా వెళ్ళాము అండ్ ఇది మా ఫస్ట్ ట్రిప్ యాజ్ ఏ పేరెంట్స్. సో చూసేద్దాం ఏమేమి తీసుకున్నాం అనేది. ఫస్ట్ వచ్చేసి డ్రీమ్ క్యాచర్స్. గోవా అనగానే అందరికీ గుర్తొచ్చేవి డ్రీమ్ క్యాచర్స్. సో ఫస్ట్ వచ్చేసి ఇది, అంటే రెగ్యులర్గా మనం అందరూ రౌండ్ షేప్లో అలా తీసుకుంటారు కదా. సో నేను కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి హార్ట్ షేప్లో ఉంది. చూసారా ఎంత క్యూట్ ఉందో. ఇది నాకు 250 పడింది. నెక్స్ట్ నేను ఒక 3 పీసెస్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది అండ్ ఇంకొకటి కలిపి తీసుకున్నాను. సో రెండు వచ్చేసి నాకు 13-15కి ఇచ్చారు. ఇది ఇలా ఉంటుంది. సో ఒకటి చిన్నది అండ్ సో 2 తీసుకున్నాను ఇలా నేను. సో ఇవి రెండు యాక్చువల్గా ఇది అతను 1450 చెప్పాడు, ఇది వచ్చి 450 చెప్పాడు. సో మేము రెండు బార్గెన్ చేసి 13-15కి తీసుకున్నాము. ఇవి వచ్చేసి నేను అంజునాలో తీసుకున్నాను. అండ్ ఇంకొకటి విషయం చెప్పాలనుకుంటున్నాను, అంటే అందరూ మామూలుగా గోవా వెళ్ళినప్పుడు బాగా లేదు అంటే కాలంగుట్ వెళ్తారు, అంటే అవి చాలా ఫేమస్. గోవా అనగానే గుర్తొచ్చేసి బాగా బీచ్ అంటారు కదా. సో బాగాలో టీటోస్ లేన్లో షాపింగ్ చేస్తారు, కాలంగుట్లో షాపింగ్ చేస్తారు. సో మేము మాత్రం ఈ 4 days అంజునాలో ఉన్నాము. సో అంజునాలో ఈ నేను చూపించినవి ఇవైతే అంజునాలో నార్మల్గా షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నాను. సో ఇంకొకటి ఏంటి అంటే అంజునాలో ఎవ్రీ వెనస్డే ఫ్లీ మార్కెట్ అవుతుంది అనమాట. నార్మల్గా చెప్పాలంటే ఫ్లీ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ సంత. సో అక్కడ ఏంటి అంటే లోకల్లో ఉన్న వెండర్స్ అందరూ అక్కడ పెట్టేస్తారు. షాపింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి, అంటే క్లోత్స్ అవనివ్వండి, హోమ్ డెకోర్, జ్యువెలరీ. సో ర్యాండమ్గా ఉంటాయి అనమాట, అంటే ఇది అది అని అలా ఏముండదు అనమాట. సో గోవాలో ఏమేమి ఫేమస్ అవన్నీ అక్కడ పెట్టేస్తారు. సో అంటే ఒక్క దగ్గరికి వెళ్ళామంటే మనకు కావాల్సినవి దొరికేస్తాయి అనమాట. సో అలా నేను ఇప్పుడు చూపించేవన్నీ అక్కడ అలా తీసుకున్నాను. ఇది ఓన్లీ వెనస్డేనే అవుతుంది, అది కూడా అంజునాలో. ఇస్కో బై ద బీచ్ అని చెప్పి ఒక కఫే ఉంటుంది. సో దాని దగ్గరే అనమాట ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మీకు. సో ఫస్ట్ వచ్చేసి నేను 2 కోస్టర్స్ తీసుకున్నాను. సో ఇది ఒక డిజైన్ బటర్ఫ్లై అండ్ ఇది వచ్చి ఇలా ఐ లవ్ గోవా అని ఉంటుంది, మీకు కనిపిస్తుందో లేదో. సో ఇవి ఈ రెండు వచ్చేసి నేను 300కి తీసుకున్నాను, ఈచ్ 150. నెక్స్ట్ వచ్చేసి ఒక మిర్రర్, సింపుల్ మిర్రర్, అంటే బ్యాగ్లో క్యారీ చేయడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇలా హార్ట్ షేప్లో వచ్చి దీనిపైన బటర్ఫ్లై ప్రింట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఇది కూడా హార్ట్ షేప్. మీరు చాలా హార్ట్ షేప్స్ చూస్తారు, ఎందుకంటే నాకు ఈ హార్ట్ షేప్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ డిజైన్లో ఏది కనిపించినా నేను కొనేస్తూ ఉంటాను అనమాట. సో ఇది ఒకటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ హార్ట్ షేప్లో అండ్ బీచ్ వ్యూ ఉండి ఇలా ఉంది, బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఇంకో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఇది చిన్న గ్లాస్, దీని లోపల చిన్న బోట్ షేప్లో పెట్టారనమాట. ఇక్కడ గోవా అని స్టిక్కర్ ఉండేది, కానీ అది ఊడిపోయింది. సో ఇది జస్ట్ 50 రూపీస్, ఇది 100 రూపీస్ అండ్ ఈ మిర్రర్ కూడా 100 రూపీస్. అంటే ఎలా పెట్టారంటే పిక్ ఎనీ ఐటమ్ ఫర్ 100 రూపీస్ అని అలా ఉందనమాట. సో దాంట్లో నేను ఇవి కలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్, వచ్చే సమ్మర్ కదా, సో బాగా యూజ్ అవుతుందని చెప్పి. అది కాకుండా దీనిపైన వీళ్ళు మంచిగా హౌజెస్ డిజైన్ చేశారనమాట. సో మీకు కనిపిస్తుందో లేదో. సో నాకు చాలా నచ్చి తీసుకున్నాను ఇది. ప్లాస్టిక్ది కాకుండా ఇలా హ్యాండ్ మేడ్ ఐటమ్ అని చెప్పి తీసుకున్నాను. సో సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పి. ఇది వచ్చి 250. నెక్స్ట్ నేను కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను, చూపిస్తాను. జుమ్కీస్, సో బాగున్నాయని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టడ్స్, నెక్స్ట్ ఇంకొక స్టడ్, ఇది ఇయర్ డ్రాప్ షేప్ ఉంది. సో మంచిగా షైన్ అవుతుంది అన్నమాట ఇది. అండ్ ఇంకొక రింగ్ కూడా తీసుకున్నాను.
బాగుంది, ఇది నాకు చాలా నచ్చింది. ఇలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. సో జ్యువెలరీ ఇవి. అండ్ ఇంకొకటి నా మోస్ట్ ఫేవరెట్, ఇది సిల్వర్ది. సో ఇది మా హస్బెండ్ తీసుకున్నాడు. సో అంటే యాక్చువల్గా నేను ఇది చూసి అక్కడ వదిలేసి వచ్చాను, కానీ తన తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారనమాట. హార్ట్ షేప్. అండ్ ఎలా అంటే మీకు చూడండి సరే, ఆ షెల్ ఉంటుంది కదా, ఆ షెల్తో చేశారనమాట. సో ఇది మెటీరియల్ వచ్చేసి సిల్వర్, ప్యూర్ సిల్వర్. దీని ప్రైస్ వచ్చి వాళ్ళు 1800 చెప్పారు. సో 1800 అని చెప్పి నేను బట్ తను బార్గెన్ చేసి 1100కి తీసుకొచ్చారంట. అండ్ దీంతో పాటు ఇంకొకటి సిల్వర్దే, ఇది లాకెట్, లవ్ అని ఉంటుంది, లవ్ అని రాసి ఉంటుంది. అండ్ L&O దానిపైన చిన్న స్టోన్స్ ఉన్నాయి అనమాట. సో ఇది కూడా సిల్వరే. ఇది వచ్చేసి 500 అంట. సో నెక్స్ట్ నేను క్యాజువల్గా తీసుకున్నాను, తెలీదు ఎలా స్టైల్ చేస్తా అనేది. అంటే యూజువల్గా ఇది బీచ్ వేర్ పైకి వేసుకుంటారు. సో అలా, సో నీ లెంత్ వరకు ఉంటుంది, ఫ్లోరల్ ప్రింట్. సో ఇది జస్ట్ 150 రూపీస్. అండ్ ఇంకా ఒక 2 స్కార్ఫ్స్ లాంటివి తీసుకున్నాను, చిన్నవి. యాక్చువల్గా ఇది స్కార్ఫ్లా యూస్ చేయడానికి కాదు, నేను మా పాప కోసం, మనం మామూలుగా బీచ్ వేర్ వేసుకున్నప్పుడు ఇలా నడుము దగ్గర నాట్ వేసుకుంటారు కదా, సో క్లాత్. సో నేను అలా తనకి ఇలా వేసి ఇలా స్టైల్ చేశాను అనమాట. నేను ఫోటో ఇంక్లూడ్ చేస్తాను. సో ఇది ఈచ్ 50 పడింది, 2 కలర్స్. అండ్ ఇది బాగుంది కూడా, మనం కూడా ఇలా స్టైల్ చేయొచ్చు, స్కార్ఫ్ లాగా ఇలా చేస్తారు కదా. సో 2 కలర్స్లో తీసుకున్నాను, ఒకటి గ్రీన్, ఇంకొకటి ఈ షేడ్. దీంట్లో ఫ్లోరల్ ప్రింట్ ఉంది. ఇది ఈచ్ 50 రూపీస్ వచ్చింది నాకు. ఎలాగో వచ్చే సమ్మర్, సో యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. అండ్ నేను ఒక 3 బ్యాగ్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది, అసలు ఇది ఎంత యూజ్ చేస్తున్నానంటే, యాక్చువల్గా ఇప్పుడు దీంట్లో కూడా స్టఫ్ ఉంది, బేబీ స్టఫ్. బయటకు వెళ్తున్నానంటే ఇంకా దీంట్లోనే అనమాట. ఇలా చాలా పెద్దగా ఉంది. సో బేబీకి కావాల్సిన అన్ని డైపర్స్ కానివ్వండి, తనకు కావాల్సిన వెట్ వైప్స్, వాటర్ బాటిల్, హ్యాండ్ కర్చీఫ్స్, అలా ఫోన్, కెమెరా, ఇలా మొత్తం అన్నీ సరిపోతున్నాయి అనమాట. సో నా డైలీ గో టు బ్యాగ్ అయిపోయింది ఇది. సో డిజైన్ కూడా చాలా బాగుంది, చూసారా. సో ఇది అండ్ ఇంకొక బ్యాగ్ కలిపి తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇది. సో ఈ రెండు నాకు చాలా నచ్చి తీసుకున్నాను. సో వాళ్ళు ఎంత కోట్ చేశారంటే, ఇది వచ్చేసి 800 చెప్పారు, ఇది వచ్చి 1000 రూపీస్ చెప్పారు. బట్ నేను 2 బార్గెన్ చేసి 1200కి తీసుకున్నాను. అంటే చెప్పాలంటే ఈచ్ 600 పడింది. సో ఈ 2. అండ్ ఇంకో దగ్గర ఇలా చిన్న బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను. సో ఇలా డిజైన్ వచ్చింది. ఇది అందరికీ అంటే చూసే ఉంటారు, నార్మల్ చిన్న బ్యాక్ ప్యాక్. సో జస్ట్ ఇలా ఎంటీ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక జిప్ ఉంటుంది అంతే. ఇది వచ్చేసి 450. సో ఈ ప్యాటర్న్ అండ్ ఈ కలర్ కాంబో నాకు నచ్చి నేను తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి 450. నెక్స్ట్ ఇంకో బ్యాగ్ వచ్చేసి ఇది. ఇది ఆల్రెడీ మా పాప ఇది లాగేసేసి, ఇది కూడా వీటితో ఆడుతూ ఇది కూడా 350 400 పడింది, గుర్తులేదు. సో ఇదండి నేను తీసుకున్న ఐటమ్. సో మీరు నెక్స్ట్ టైం గోవా వెళ్తే మాత్రం వెనస్డే అంజునా మార్కెట్ ట్రై చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చి గోవా ఫుల్ వ్లాగ్ ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.